శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యం. నక్షత్రముల గురించి ఈ వీడియో కొసదాకా చూడండి. నక్షత్రాలు అనగా ఏమిటి? నక్షత్రముల విశిష్టత, ప్రాధాన్యత ఏమిటి? వీడియో కొసదాకా చూడండి. నక్షత్రము అనగా నాశనము లేనిది అని అర్థము. ఈ నక్షత్రములకు కాలమానములో అత్యంత ప్రాధాన్యత ఉన్నది. కాలము అఖండమైనది. దాని గురించి తెలుసుకొనుటకు నక్షత్రము అనగా నాశనము లేనిది అని అర్థము. అనగా సృష్టి ప్రారంభము నుండి అంతం వరకు నిలిచి వెలిగేది. అందుకు ఆచంద్రార్కం వెలుగొందాలని దేనినైనా మనము కోరుకుంటూ ఉంటాము. భాచక్రములో వరుసగా తిరుగాడే 2 ఈ నక్షత్రాల కాలాన్ని అనుసరించి ఎల్లప్పుడూ సంచరించటం వలన సూర్య చంద్ర గమనాలను చూసి కాలాన్ని తెలుసుకొన్న రీతిగా వీటిని బట్టి కూడా తెలుసుకొనవచ్చును. కాలాన్ని తెలుపు మానాల్లో సౌరమానం ప్రామాణికమైనది. సౌరమాన ప్రారంభము నుండి సంవత్సరం పూర్తియగుసరికి సూర్యుడు 12 రాశులను చుట్టి తిరిగి ప్రారంభ స్థలమునకు చేరుకొనును. అశ్విని నక్షత్రము నుండి రేవతి నక్షత్రాంతం పూర్తియగును. నక్షత్రములకు కాలమానములో అత్యంత ప్రాధాన్యత ఉన్నదని తెలుసుకున్నాము కదా. కాలము అఖండమైనది. ఈ కాలాన్ని తెలుసుకొనుటకు మనము దాని ముక్కలుగా విభజన చేసుకొని మన నిత్య కృత్యాలను నెరవేర్చుకొనుచున్నాము. కాలములు సౌరమానము, చంద్రమానము. కొంచెము ఈ నక్షత్రాలు శాస్త్ర పరిచయం కొంచెము చేయబడినది. నక్షత్రాల గురించి అందరికీ తెలియదు కదా. అందుకని ఈ చిన్న వీడియో రూపంలో నక్షత్రాల గురించి తెలియచేయటమైనది. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈనాటి ఆణిముత్యం నక్షత్రముల విశిష్టత. ఈ నక్షత్రములు మన నిత్య జీవితంలో